చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని సన్నిధానంలో మన మధ్య దేవుడు ఉన్నారని గ్రహించి ఒక్కరము కూడా దేవుని స్తుతిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ దేవుడు ఏదైతే మనకి తెలియజేయాలని ఆశపడుతున్నారో ఆ మాటలు వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. మీ సన్నిధానంలో చేరాం, మీ చెంత ఉన్నాం నాయన. మా ఆత్మీయ జీవితానికి, మా బ్రతుకులకు కట్టవలసిన విశేషమైన భక్తి కలిగిన మాటలు, మా జీవితాలను వెలిగించే మాటలు, మా యొక్క జీవన బ్రతుకులను నాయన మీలో తండ్రి బ్రతికించే గొప్ప మాటలు మాకు తెలియజేయండి తండ్రి. ప్రతి మాటను విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరునైనా ఏమాత్రమును తండ్రి అనాలోచనతో ఉండకుండా నీ వాక్యాన్ని వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి తండ్రి ఆ మాటలు మా జీవితానికి ఎంతవరకు అవసరం యేసుక్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. కరెంట్ పోయింది. దేవుని సంఘబిడ్డలారా, మీ అందరికి కూడా దేవుని పేరట శుభము తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరొక ఆదివారము దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధానంలో చేరం. మనం ప్రతి వారం కూడా దేవుని కృప చొప్పున ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ మన ఆత్మని బలపరుచుకుంటూ మనం దేవుడైతే ఏదైతే మాటలు మనకు చెప్పారో ఆ మాటలు మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అది దేవుడిచ్చిన మహాకృప. ఈరోజు గతించిన వారం చాలా విషయాలు గత 3 వారాల నుంచి ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మరొక విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరిగింది. ఈ వారం ముఖ్యంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలామంది పెద్దలు వారి నోట్ల నుంచి ఇంతకుముందు అంటే ఇప్పుడైతే ఈ విధంగా మాట్లాడటం తగ్గిపోయింది అనుకోండి, ఎక్కువ ఈ మాటలు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఎలా అంటే వర్ధిల్లడం, పిల్లా పాపలతో సుఖ సౌఖ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లు నాయన అని దీవించేవారు. అవునా? విన్నారా ఈ మాటలు? దీవించేవారు. అంటే వర్ధిల్లు అనే మాట, వర్ధిల్లడం అనేది ఏంటనేది మనం తెలుసుకోవాలి. వర్ధిల్లడం అంటే వృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం. పాత జీవితంలో ఉన్న జీవితంలో అప్పుడున్న వాటికంటే కొన్ని వాటిని సంపాదించుకోవడం, కొన్ని వాటిని మనం నేర్చుకోవడం, కొన్ని వాటిని తెలుసుకోవడం, మన జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడం, దీన్ని అభివృద్ధి అన్నారు. అన్ని విధాలుగా సామాజిక పరిస్థితుల్లో అభివృద్ధి ఉండాలి, ఆత్మీయ బ్రతుకులో అభివృద్ధి ఉండాలి, ఈ శరీరం కూడా అభివృద్ధి ఉండాలి. అవునా? చిన్నపిల్లలను దీవించామనుకోండి, ఎలా దీవింతారో ఎదిగి ఫలించమని, అంతే కదా? మరి ఎదగలేదు పిల్లలు ఏమంటారు? అప్పుడు మరగుజ్జులు అయిపోతారు. అది అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి అవ్వదు. అందుకే అభివృద్ధి అనేది ప్రతి విషయంలో అవసరం. మనిషికి వర్ధిల్లడం అనేది ప్రతి విషయంలో అవసరం. చాలామంది దేవుని గురించి ఏం ఆలోచిస్తారంటే, దేవుడు నన్ను వర్ధిల్లింప చేయాలి, నన్ను ఆశీర్వదించాలి. వర్ధిల్లడం అంటే మరొక పదం ఏమంటే ఆశీర్వాదం అని కూడా వచ్చు. వర్ధిల్లడం అంటే పదం ఆశీర్వాదం అని కూడా మనం అనుకోవచ్చు. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు వర్ధిల్లడం విషయంలో ఎలా నీవు వర్ధిల్లుతావు అని అడిగితే, దేవుడు దగ్గర మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ భూమి మీద మన జీవితం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలనే విషయాల మీద మనుషులు చాలా ఆలోచనలు, చాలా వాళ్ళు తపనలో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఎన్నెన్నో విషయాలు ఎలా వర్ధిల్లాలి అనేది వాక్య ప్రకారంగా ఆ సంగతులను ఆలోచించకుండా తమ సొంత ఆలోచనలు దేవునికి టచ్ చేసి సొంత ఆలోచనలు పట్టుకుని దేవుని దగ్గర పెట్టి నడిపించేస్తున్నారు. ఇయే అభివృద్ధి అనుకుంటున్నారు. మనిషి ఈ లోకంలో చదువులో అభివృద్ధి కోరుతాడు, ఆస్తులు అభివృద్ధి కోరుతాడు, డబ్బులు అభివృద్ధి కోరుతాడు, వర్ధిల్లడం కోరుతారు. ఏమంటే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనిషి వర్ధిల్లాలనే కోరుకుంటాడు. అయితే మనం ఎలా వర్ధిల్లగలుగుతామంటారు? ఎలా వర్ధిల్లుతాం మనం?
ఎలా వర్ధిల్లుతామంటే దేవుడి గురించి మనం దేవుని వాక్యం చెబుతుంది. ఎలా వర్ధిల్లుతారని అడిగితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలు దాచిపెట్టేవాడు. ఇప్పుడు వర్ధిల్లడం అనేది ఈ మాట గురించి ఆలోచిస్తే లోకంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్న వర్ధిల్లడం కాదండి. ఇది లోకంలో ఉన్నవారు అభివృద్ధి చెందుతున్నారు ఆయా విధాలుగా ఉన్నారు కదా. మనం ఎవరిని తక్కువ చేయడం లేదు. ఈరోజు లోకంలో కూడా ఉన్నవారు అభివృద్ధిలో ఉంది. వాళ్ళ అభివృద్ధి వేరు. కానీ ఇక్కడ మన విషయంకి వస్తే, క్రైస్తవుల విషయంకి వస్తే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎక్కడంటే వర్ధిల్లడు అంటే దేవుడి దగ్గర ఏ విధంగానైనా వర్ధిల్లడం. అది ఏ విధమైన ఆలోచించుకోవచ్చు మనం. ఎలా అయినా, శారీరక సంబంధంగా అయినా, ఆత్మ సంబంధంగా అయినా, లేకపోతే సంఘపరంగా అయినా, అన్ని విషయాలు అతిక్రమంలోని దాచిపెట్టేవాడు. అంటే అతిక్రమం అంటే ఏంటి? క్రమము కానిది దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ చెప్పినట్టుగా బ్రతకపోవడం అతిక్రమం. దేవుడు ఇలా చేయండి, అబద్ధం ఆడకూడదు ఒక మాట చెప్పాడు, అది క్రమం. మనం అబద్ధం ఆడతాం అనుకోండి, అది అతిక్రమం. అంటే అబద్ధం ఆడడం అనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకే అబద్ధం ఆడడం, నేను అబద్ధం ఆడనా అంటుంటారు కొంతమంది. అబద్ధం ఆడినప్పటికీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే స్థితి మనుషుల్లో ఉంటుంది. ఒకవేళ మీరు అలా దాచిపెట్టారా, మీరు అలా దాచుకున్నారా మీ అతిక్రమాలు, ఏమవుతారు? వర్ధిల్లరు, అభివృద్ధి చెందరు. మీ యొక్క జీవితంలో వృద్ధి జరగదు, వర్ధిల్లడం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అంటే అతిక్రమాలు ఏం చేయాలి మరి? అయితే అతిక్రమాల విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతిక్రమంలో ఏం చేయాలి? మనం దాచిపెట్టుకోవాలా, విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? చదవండి, కింద ఉంది కదా. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెట్టాలి చెప్పాలి. ఎలా విడిచిపెట్టాలి? ఎలా పడితే అలా విడిచిపెట్టడం కాదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమం అంటే క్రమము కానిది. ఎలా విడిచిపెట్టాలంటే దేవుడు ఒక వే ఇచ్చాడు, ఆ వే ప్రకారమే మీరు విడిచిపెట్టాలి. లేదండి నేను ఇంకో విధంగా విడిచిపెట్టాలంటే కుదరదు. దేవుడు ఏం చెప్పాడంటే అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. ఒకవేళ మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర ఒప్పుకున్నా నువ్వు మార్చేసుకుంటావేమో. ఒక మనిషి దగ్గర ఒప్పుకున్నా అనుకోండి, ఇంకొకరి దగ్గర వేరేగా మాట్లాడతావేమో. మన జీవితాన్ని పరిశీలిస్తున్న దేవుడు ఎప్పుడూ కూడా మనం ఆయన దగ్గర కరెక్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆ అతిక్రమాలని ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి తెలియకుండా, అతిక్రమం దేవుడి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది తెలుసా? వర్ధిల్లడం. ఏమొస్తుంది? వర్ధిల్లుతామంట. దీవెన, ప్రతి మనిషి కూడా దీవెన కావాలనుకుంటాడండి. ఇది మనిషికి ఉన్న ఒక బలహీనత. అవునా? మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే నాకు దీవెన కావాలి. అవునా కదా? ఆశీర్వాదం కావాలి, నేను వర్ధిల్లాలి, అందరికంటే నేను బాగోవాలి అనుకుంటాం. కానీ మనం ఏం చేయమో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాం, దేవుడి గురించి మనం ఆలోచించాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఒకవేళ మనకి శుద్ధ హృదయం రాకట్లేదనుకోండి, నువ్వు ఎవరిని అడిగితే జరుగుతుంది? దేవుణ్ణి. శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు పుట్టించు, అది నూతనంగా. ఎందుకంటే వర్ధిల్లాలి కదా. నేను వర్ధిల్లే స్థితిలో ఉండాలి కదా. నా బ్రతుకు, నా చదువు, నా జీవితము, నా పని. ఏమండి, వ్యాపారం చేసేవారు వర్ధిల్లడమా? వర్ధిల్లాలా లేదా? వ్యాపారం చేస్తున్నవారు వర్ధిల్లడం ఉండాలా?
పని చేసుకుంటున్నవారు రోజు రోజు పని బాగుండాలి, పని సులువుగా ఉండాలి, మంచిగా పని చేయాలి, మంచిగా సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది కదా. అది కూడా ఏమంటాడో తెలుసా? వర్ధిల్లడమే. ఇది వర్ధిల్లాలంటే నీకు ఎవరి అనుగ్రహం ఉండాలి? దేవుని అనుగ్రహం ఉండాలి. ఆ దేవుని అనుగ్రహంలో నువ్వు అడగాలంట, శుద్ధ హృదయం నాకు దయచేయి. ఎందుకంటే నాకు నేను పరిశుద్ధుని అనుకోవడానికి ఎవ్వరము సరిపోం మనం. కానీ శుద్ధ హృదయం కలుగు చేయాలంటే ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. అందుకే భక్తుడు అన్నాడు, నా హృదయంలో శుద్ధ హృదయం దయచేయి నాయన, నాకు శుద్ధ హృదయం దయచేయి. ఎందుకని శుద్ధ హృదయం దయచేస్తే ఏమవుతుంది? నాకు అభివృద్ధి ఉంటుంది, నా బ్రతుకు బాగుంటుంది, నేను వృద్ధి పొందుతాను. నేను ఎలా పడితే అలా జీవిస్తాను, అయినా కూడా వృద్ధి పొందేస్తానంటావా? జరగదు. లోకంలో తప్పుదారులు పట్టి వ్యర్థమైన దారులతో అభివృద్ధి చెందుతున్న వారు ఉన్నారు ఆస్తిపరులుగా. కొంతమంది వాళ్ళ తోవలు ఎలాంటివో తెలుసా? వంకరవి. ఆ తోవలు ఏమైపోతాయి? ఆ త్రోవల్లో ఏముందంటాడు? ఒక చోట నాశనం ఉంది అంటాడు. అవి ఆ అభివృద్ధి అంతకంతకో వెళ్ళేది కాదు, ఏదో ఒక రోజు పడిపోతుంది. కానీ అలా మనం ఉండకుండా ఉండాలంటే, మన అభివృద్ధి ఎప్పుడు కరెక్ట్గా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే, మనం దేవుని పట్ల స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరమైన మనసు కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఏమొస్తుంది? వర్ధిల్లడం. మరొక మాట కూడా చూద్దాం. ఇంకా ఎలా వర్ధిల్లుతామో తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. మన ప్రవర్తన బాగుండాలంటే, మన జీవితం బాగుండాలంటే, మన ప్రయాణాలు, మన మార్గాలన్నింటిలో మనం ఏ మార్గం అంటే నడిచే మార్గమే ఒకటే కాదండి, మన ఆలోచన కూడా ఒక మార్గమే మన జీవితానికి. ఎందుకంటే మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక వ్యాపారమో, ఒక పనో, లేకపోతే ఇంకోటి ఏదో, మనం ఆ పనిలో కడవరకు నిలిచి వృద్ధి పొందుతామో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలంట? దేవుని దగ్గర ఎలా ఉండాలి? ఆయన మాటలను ధ్యానిస్తూ, ఆయన కట్టడలను ప్రతిదినము ధ్యానిస్తూ అన్నాడా? ఎంతవరకు వాక్యం వెతుకుతున్నాం మనం? ఎంతవరకు వాక్యాన్ని చదువుతున్నాం? దేవుని మాటను చదువుతున్నాం? వాక్యం అంటే ఏంటో తెలుసా? దేవుడు మీతో నాతో మాట్లాడడం. వాక్యం అంటే చిన్న విషయం కాదండి. దేవుడు నీతో మాట్లాడటం, మనం దేవునితో మాట్లాడటం ప్రార్థన ఉండొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటారు. రాత్రి వచ్చినది దాంతో దేవుడు మాట్లాడారండి. నిజంగా దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకగలడా? దేవుడి నోటి నుంచి వచ్చే మాట విని మనిషి నరమాత్రుడు, ఈ అతి చిన్న ప్రాణం బ్రతకలేమండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఈ లోకంలో తిన్నని మార్గంలో నీ బ్రతుకు ఉండాలంటే నా వాక్యాలని ధ్యానించు. అది ఎలా ధ్యానించాలంట? దివారాత్రము ధ్యానించిన వడల నీవు జాగ్రత్తగా ఉండునట్లు. అంటే నువ్వు జాగ్రత్తగా బ్రతకాలంటే ఏది నీకు తోడై ఉండాలి? జాగ్రత్తగా నీ బ్రతుకుని వృద్ధిపరచుకోవాలంటే, ఏమంటే మీరు మీ బ్రతుకుని వర్ధిల్లప చేసుకోవాలంటే ఏముండాలి తెలుసా? మీతోటి వాక్యం ఉండాలి, దేవుని మాట ఉండాలి. ఎందుకు? దేవుని మాట ఉంటే ఏమవుతుంది? నీ త్రోవలను సరళం చేస్తుంది. నీ జీవితంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో, ఏది నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, కొన్ని నిర్ణయాలు మన జీవితాలు పాడు చేస్తూ ఉంటాయి. అవునా? మీరు దేవుని వాక్యం చదివారనుకోండి, నిర్ణయం సరైన దాన్ని తీసుకోవడానికి, దాని మీద నిలబడడానికి మీకు అధికారం వస్తుంది, మీ ఆలోచన స్థిరపడుతుంది. లేదు నా ఇష్టానుసారంగా ఏదో చేసేస్తానులే అనుకున్నామా, ఏమవుతుంది? దెబ్బ తింటాం. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మాటలంట దివారాత్రం జాగ్రత్తగా ధ్యానిస్తే నీకేమొస్తుందంటే వర్ధిల్లే స్థితి వస్తుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మాట మీద. మనుషుల మాట మీదో, వ్యక్తుల మాట మీదో, ఇతరుల మాట మీదో కాదు నీ జీవితం. కొంతమంది చూడండి,
మా ఫ్రెండ్ మాట విన్నానరా నాశనం అయిపోయినాను అంటాడు ఒకడు, మా బంధువుల మాట విన్నానరా నాశనం అయిపోయాను అంటాడు ఒకడు, ఏమండి? లేకపోతే ఇంకొకరి మాట విన్నాను నేను పాడైపోయిన అంటారు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి మాట విని పాడైపోయే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుని దగ్గర ఏముండదు తెలుసా? నీతి, యథార్థత, నిజాయితీ సంబంధమైన మాటలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రము తప్పుదోవలు పట్టించే మాటలు దేవుని దగ్గర ఉండవు. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మనమంట దేవుని మాటలను జాగ్రత్తగా ధ్యానించి వాటి ప్రకారం మనం బ్రతికితే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. సుఖ సౌఖ్యాలతో, పిల్లాపాపలతో, నిండు నూరేళ్ళు వర్ధిల్లు నాయన. ఎంత ఆనందం ఉంటుందో ఆ మాట పెద్దల నుంచి మనం తీసుకున్నప్పుడు. అవునా? ఉంటుందండి? ఉండదా? చెప్పాలి. ఆ మాట వింటున్నప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా అలా దీవించారనుకోండి, మీకు ఆనందం ఉంటుంది ఉండదా? ఒకవేళ పొందుకున్నా పొందుకోకపోయినా ఆనందం ఉంటుంది మీకు. ఇది 100% ఉంటుందా? అది మనకు తెలుసు. మనం శారీరకంగా లేకపోతే మనం చూస్తున్న విధానాల్లో మనకు ఆనందం ఉంటుంది. కానీ దేవుని దగ్గర, దేవునితో అనుసంధానమై మనం బ్రతికితే ఈ వర్ధిల్లడంలో ఒకవేళ మానవులు దీవించిన ఆ వర్ధిల్లడం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆ రోజు దీవించాడు కానీ రా బాబా సరిగా ఏమీ లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒరే నువ్వు దీవించావు కానీ ఏమొచ్చిందిరా నాక, ఆ రోజు నీ చేతే దీవెన తీసుకుని వెళ్ళాను, అప్పుడు పని స్టార్ట్ చేశాను, నిన్నే రెబ్బన్ కటింగ్ చేయించాను, ఈరోజు చూడు ఏమీ లేదు, కొట్టే లేకుండా పోయింది అని వాళ్ళు ఉంటారు కొంతమంది. అర్థమేంటి? నువ్వు ఎవరి మీద ఆధారపడ? వ్యక్తి మీద. కానీ దేవుడి మీద ఆధారపడ్డావు అనుకోండి, నీ యొక్క అభివృద్ధి లేకపోతే వర్ధిల్లడం ఆగదు. ఎప్పుడైతే నీతి నిజాయితీలు కలిగిన దేవుని మనం ఆశ్రయించి బ్రతుకుతామో అదే త్రోవలో మనం వెళ్తామో మన వర్ధిల్లడం అనేది మన జీవితంలో మనం చూస్తాం. మనమే కాదు, మన తర్వాత తరాలు కూడా ఆ వర్ధిల్లడాన్ని అనుభవిస్తారు. చూద్దాం. ఇంకా ఎలా దేవుని విషయంలో మనం తీసుకోవాలంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఆశ్రయించడం అంటే దేవుని మీద ఆనుకోవడం. ఆశ్రయించడం అంటే దేవునిపై మన జీవితాన్ని, దేవునిపై మన ఆలోచనను, దేవునిపై మన బ్రతుకును ఆయన మీద మోపి మనం స్టాండర్డ్గా నిలబడి వెళ్ళడం, ఇది ఆశ్రయించడం. ఆశ్రయము అంటే నీడ పొందే స్థానం. ఆశ్రయం అంటే సేద తీరే సమయం. దీన్ని ఆశ్రయం అన్నాడు. నీకు ఎవరు ఆశ్రయంగా ఉండాలి? నీ పితరుల్లో, నీ యొక్క కుటుంబస్తులో, లేకపోతే బంధువుల్లో, నిన్ను పెంచి పోషించిన వారు ఇంకొకరు ఎవరో కాదు. నిన్ను పుట్టించి బ్రతికిస్తున్న నీ దేవుని ఆశ్రయం నీకు ఉంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? వర్ధిల్లుతుంది. ఎలా వర్ధిల్లుతుందంటే సమస్తాన్ని ఆయన చూడగలడు, సమస్తాన్ని మన పక్షంగా ఆయన సహాయం చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. కాబట్టే, అంతేగాని మనం ఏదో అనుకున్నట్టుగా మామూలుగా దేవుని ఆశ్రయిస్తే దేవుడు కూర్చుంటే ఇచ్చేస్తాడేమో అంటే కాదు. దేవుడు మీరు ఖాళీ కూర్చోండి నేను పట్టుకొచ్చి పెట్టేస్తాను అండో. దేవుని దగ్గర నీకు కష్టపడు, నేను సహాయం చేస్తాను. నువ్వు కష్టపడు, నేను మార్గాలు తెరుస్తాను. చూడండి, కొంతమంది అంటారు నీకు ఎంత కష్టపడినా నాకు సరైన పని దొరకట్లేదు, ఎంత కష్టపడినా నేను నా జీవితాల్లో ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నేను ఎంత కష్టపడినా నా జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాను, లేకపోతే నాకు దారులు తెరవట్లేదు, నాకు అవకాశాలు దొరకట్లేదు, నాకు ఇంత పని ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది, కానీ నేను ఇన్ని పనులు చేయగలను, నాకు ఆ పని మీద మంచి ఉద్యోగమో మంచి పనో ఏదో దొరకట్లేదు అని ఆలోచించేవారు ఉంటుంటారు చాలామంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? తనకున్న జ్ఞానం పైన ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది మీరు చూస్తే గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలు పనిచేస్తున్న వారు ఒకప్పుడు అసలు వాళ్ళ ఊరిలో బ్రతుకుతున్నప్పుడు ఎలా తిరిగేవారో వాళ్ళకే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి మంచి మంచి పనులు వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అక్కడే కాదు, మన దేశంలో కూడా పనిచేసేవారు.
ఏంటి ఇలాంటి ఎర్రుబాగులుగా ఉండేవాడే ఇలాంటి మంచి పనిలో స్థిరపడ్డాడు ఏంటి అనుకుంటుంటాం. అర్థమవుతుందా? అంటే ఇలాంటి వాడే ఇలా వచ్చాడంటే అర్థం ఏంటి చెప్పనా? వాడుకున్న జ్ఞానాన్ని బట్టి వాడు రాలే, వాడుకున్న శక్తిని బట్టి వాడు రాలే. అలాంటి వాడే ఇలా ఉన్నప్పుడు నేను ఇంత తెలుసు కదా నాకు ఎందుకు రావట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. వాడు ఆశ్రయించాడా లేడలేదు వాడు పక్కకు పెట్టండి. వాడికి అవకాశం వచ్చింది వెళ్ళాడు, కానీ నీకు దొరకట్లా. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మీద ఆనుకోవట్లేదు. కొంతమంది తమ జీవిత విధానంలో ఎన్నెన్నో పనుల్లో చేస్తూ ఉంటారు, కష్టపడతారు, శ్రమంత పడతారు, కానీ వాళ్ళలో ఏం నిస్సహాయత, వారిలో ఉన్న నిష్ఠూరం ఏంటో తెలుసా? వారికి ఉన్న బాధ ఏంటో తెలుసా? నాకు ఏ విధమైన లాభం లేదని నిష్ఠూరం వస్తుంది. ఎందుకు తెలుసా? ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళు దేవుని మీద ఆనుకోకపోతే. దేవుని మీద ఆనుకోకపోతే ఏమొస్తుందో తెలుసా? మనం చేసిన పనికి మంచి జరిగినా, మనం చేసిన పనికి విలువ ఉన్నా ఆ విలువ మనమే గుర్తించలేకపోతాం. ఇది దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని నువ్వు గుర్తిస్తున్నావు, ఇతరులు గుర్తిస్తున్నారు, కానీ నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు చేస్తున్నావు, ఇతరులు గుర్తిస్తున్నారు, కానీ నువ్వు ఆ అనుభవించలేకపోతున్నావు. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆనందానికి ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇల్లు కట్టాలంటే మనం పునాది వేస్తే ఇల్లు కట్టినట్టు కాదు. ఏమండి? పునాది రాడు వేస్తే ఇల్లు కట్టినట్టు కాదు, స్లాబ్ వేసేస్తే ఇల్లు కట్టేసినట్టు కాదు. ఇల్లు కట్టినట్టు ఎప్పుడవుతుందో తెలుసా? సమస్తం అన్నీ పూర్తి చేసుకుని ఆ ఇంట్లో నివసించినప్పుడే. ఎంత అందంగా కట్టావు ఇల్లు, కానీ ఇంట్లో నివసించలేదనుకోండి, ఆనందం ఏముంది? అవునా? అందుకే మన జీవితంలో కూడా మనం ఎన్ని పనులు చేసినా సంతృప్తి కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ్రయం మనం పొందుకోవట్లే, దేవుని మీద ఆశ్రయము మనం ఉంచట్లా, ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళట్లేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మరొక మాట కూడా చూద్దాం. ఇంకా మనం ఎలాంటి విషయాల్లో మనం వర్ధిల్లుతాము, ఏ పనులు చేస్తే వర్ధిల్లుతామంటే కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మన ఒక వాక్యం చెప్తున్నాడు, మీకు చెప్పాను. యెరూషలేం అంటే ఏంటండి? ఈరోజు ఈ యెరూషలేం అనే పదం దేని గురించి చెప్పబడిందంటే, ఆనాటి కాలంలో యెరూషలేంలో ఒక మందిరం ఉండేది. దాని గురించి చెబుతూ అక్కడ దేవునికి అనేక విధాలుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అక్కడ దేవుని ఆరాధించడం ఆనాటి కాలంలో, పితరుల కాలంలో, లేదంటే యూదులు ఇశ్రాయేల్ కాలంలో జరిగేది. కానీ ఈరోజు యెరూషలేమని దేని గురించి అన్నాడు? సంఘం. మీకు చెప్పాను ఇంతకు ముందు ఒకసారి. యెరూషలేమనే ఒక మారు పేరుకి ఈనాడు ఏంటంటే సంఘం. సంఘమే ఈరోజు దేవుని ప్రాంతం, దేవుడు నివసించే చోటు. ఒకప్పుడు దేవుడు నివసించే చోటు యెరూషలేం అన్నారు, కానీ ఇప్పుడు దేవుడు నివసించే చోటు ఏది? సంఘం. సంఘం గురించి చెబుతూ ఏమన్నాడు ఇక్కడ? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు. యెరూషలేం అంటే సంఘం. సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేసేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. అంతేకాదు సంఘము ఏంటంట? సంఘాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఈనాటి కూడా చాలామంది యెరూషలేం అంటే సంఘముకు ఒకప్పుడు ఉన్న యెరూషలేముకి ఇప్పుడు సంఘానికి ఉన్న లింక్ తెలియక ఇప్పటికే ఏమంటారు తెలుసా? యెరూషలేం కోసం ప్రార్థన చేద్దాం, యెరూషలేం కోసం ప్రార్థన చేద్దాం. ఏది యెరూషలేం? నువ్వు బ్రతుకుతున్న చోటే, నువ్వు ఆరాధిస్తున్న చోటే, ఆ చోటునే యెరూషలేంగా దేవుడు చెప్తున్నాడు. అవునా? యెరూషలేం అనగా సంఘం. సంఘం కోసం ప్రార్థన చేయండి. సంఘంలో ఉన్న వారిని ప్రేమించండి.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయాల్లో ఏ విధమైన స్వభావం కలిగి ఉండాలో, ఎలాంటి మనస్తత్వాలు మనం కలిగి ఉండాలో అలాంటివి కలిగి ఉండండి. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నీ జీవితంలో వర్ధిల్లుతావు, సంఘములోను వర్ధిల్లుతావు. నీకు ప్రత్యేక స్థానం దేవుడు ఇస్తాడు సంఘంలో. మనం అనుకుంటాం, నన్ను ఆయన చూడలేదు పెద్దగా, నన్ను ఈయన చూడలేదు పెద్దగా, నన్ను అతను చూడలేదు. ఎవరో చూసేదేంటయ్యా? దేవుడు చూడాలి నిన్ను. ఎవరో ఇచ్చేదేంటి? దేవుడు ఇవ్వాలి నీకు స్థానం. చాలామంది ఇప్పుడు సంఘాల్లో ఉన్న కొట్లాటలు ఇవే. పెద్దల దగ్గర కొట్లాటలు, కాపరుల దగ్గర కొట్లాటలు. వాళ్ళకి ఏం దాని తెలుసా? సంఘం దేవుని యొక్క ఆలయం అని అర్థం కావట్లే. సంఘం దేవుడు నివసించే చోటని అర్థం కావట్లే. సంఘం అంటే మా సంఘం అంటున్నావు. నీది కాదయ్యా. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనుసంధానంలో మనం బ్రతకాలి. కానీ సంఘం ఎవరిదైతే? సంఘం ఎవరిదే? క్రీస్తుది. మరి ఎవరు ఆలోచనలు సంఘంలో నడవాలి? మరి ఎవరు ఆలోచనలు నడుస్తున్నాయి? ఒక పెద్దలో, ఒక కాపర్లో, నాయకులో ఏమైపోయినాయండి? తప్పుదావులోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, సంఘం కోసం ప్రార్థన చేయండి. సంఘం కోసం ప్రార్థన చేస్తే మన జీవితంలో మనం వర్ధిల్లుతాం. ఆ వర్ధిల్లడం అనేది మనం దేవునితో, సంఘముతో కలిసి మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు. ఇంకా మరొక మాట కూడా చూసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను చూస్తాడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నీ జీవితంలో ఏముండాలి తెలుసా? పవిత్రత ఉండాలి. అంతేకాదు యథార్థవంతుడుగా నువ్వు జీవించాలి. ఎక్కడ జీవించాలి? భూమి మీద ఎక్కడ తిరిగినా, గాల్లో కూడా వెళ్ళినా నువ్వు ఎలా ఉండాలి? పవిత్రంగా శుద్ధ హృదయంతో నీ జీవితం ఉంటే దేవుడు అంట నిన్ను చూసి ఏమంటాడు? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఏంటి? 800 కోట్ల మందిలో, ప్రపంచ కోట్ల జనాభాలో నా యందు శ్రద్ధ నిలుపుతాడా? ఇది చాలా ఆసక్తికరమైన మాట. ఇన్ని కోట్ల మంది మనుషుల్లో నా యందు శ్రద్ధ ఎలా నిలుపుతాడు దేవుడు? అసలు అంత శ్రద్ధ నిలపగలుగుతాడు? ఇప్పుడు మనం సభలోకి వెళ్ళామనుకోండి, 1000 జనం వచ్చారనుకోండి, 100 మంది జనం అంత. ఎందుకంటే 100 మంది జనం వస్తేనే, 100 మంది జనం వస్తేనే మనం ఎవరిని గుర్తించలేము. పలానా ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, అక్కడికి 10 మీటర్ల దూరంలో ఒక ఆయన ఉన్నాడు, సభలోకి వచ్చాడు. అతను మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతని గురించి నాకు తెలుసు. కానీ అంతమందిలో ఆయన నాకు కనపడతాడా? చూస్తే మామూలుగా కనపడ్డావు కదా. ఎక్కువ జనం ఉన్నప్పుడు కనపడరు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎన్ని కోట్ల మంది ఉన్నా నేను శ్రద్ధగా చూస్తాడంట. కొంతమంది పిలుస్తూ ఉంటారు, అయ్యగారు ఆయన వచ్చారంటే ఎవరో వచ్చి చెప్తారు, పలానా పాస్టర్ గారు వచ్చారండి పిల్లండి స్టేజ్ మీదకి, పలానా పాస్టర్ గారు వచ్చారు పిల్లండి. అంత అవసరం లేదు దేవుని దగ్గర. అంత జాగ్రత్తగా ఎవరో చెప్తే వినేవాడు కదా దేవుడు నీ గురించి. నిన్ను ఆయన శ్రద్ధగా చూస్తాడంట. అప్పుడు నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి నిన్నేం చేస్తాడు? ఆయన వర్ధిల్లా చేస్తాడు. చూడండి ఆ మాట అన్నాడు కదా, నీ నీతికి తగినట్టుగా. నువ్వు ఎలా అంటే నీ నీతికి తగినట్టుగా. నేను ఎంతవరకు నీతిగా ఉండగలనంటావా? నేను అంతవరకే నడిపిస్తాడు. నీ నీతి నీ దేవుడు అనుకున్నట్టుగా ఉన్నతంగా ఉందనుకోండి, నిన్ను వర్ధిల్ల చేయడంలో కూడా దేవుడు అంత ఉన్నతంగా వర్ధిల్ల చేస్తాడు. ఈ దేవుడు చెప్తున్న మాట అండి, నాది కాదు. ఈ మాట చెప్తుంది దేవుడు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఇది శారీరకమైన అభివృద్ధి వర్ధిల్లడమా, లేకపోతే ఆత్మీయమైన వర్ధిల్లడమా? అన్నిటికీ లింకేనండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చి ఓన్లీ డబ్బు ఒకటే సంపాదించేసుకుంటే, అంటే దేవుని దగ్గరకు వచ్చి మనం డబ్బే సంపాదించేసుకుంటే ఇంకోటి ఏదో సంపాదించేసుకుంటేనే గొప్పలు అనుకోవడం చాలా తప్పు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదనుకోండి, ఆ వర్ధిల్లడం నాశనం అయిపోద్ది. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడం లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతాం?
పాతాళానికి జారిపోతాం. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. సురక్షితముగా నుండును, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఎవరి మీద నమ్మకం ఉండాలి? మా నాన్న, మా తమ్ముడు, మా అన్న, మా అక్క, మా బంధువు, మా చుట్టుపక్కల వారు, వీళ్ళ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో, కానీ నువ్వు నమ్మిక ఉంచాల్సింది ఎవరి మీద తెలుసా? దేవుని మీద. ఒకవేళ నమ్మిక దేవుని మీద ఉంచితే నీకేమవుతుంది? సురక్షితంగా ఉంటాం. సురక్షితం అంటే చిన్న విషయమా? ఏమండి, సురక్షిత ప్రయాణము కొరకు ఏమి ఎక్కాలంటారా? రాసి ఉండదు వెనకాల, ఆర్టీసీ ఎక్కండి. సురక్షిత ప్రయాణము కొరకు మా ఆర్టీసీ బస్సులు ఎక్కండి. అండ్ ఆర్టీసీ బస్సులు కూడా యాక్సిడెంట్ అవ్వ ఇప్పుడు అవుతూ ఉంటాయి. కానీ అంతకంటే సురక్షితమైన స్థితి ఎక్కడుందో తెలుసా? నువ్వు వెతుకుతున్న దేవుని దగ్గర ఉంది. ఆయన యందు నువ్వు ఆశ్రయిస్తే, ఆయన యందు నమ్మిక ఉంచితే, నువ్వు నమ్మకం ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచుము, నీకు సమస్తమును సఫలమవుతాయి. ఎవరిని ఆశ్రయించాలి? నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుణ్ణి. నిన్ను పుట్టించి నడిపిస్తున్నా, నిన్ను కాపాడుతున్నా నీ దేవుణ్ణి. కానీ నీ నమ్మకం లేదు. ఏదో చర్చికి వెళ్తున్నావు, పొడిగా ప్రార్థన చేస్తున్నాం, పొడిగా పాటలు పాడుతున్నాం, పొడిగా వెళ్తున్నాం. నాకు పాట ఇవ్వట్లేదని బాధపడేవాళ్ళు, సంఘంలో పైకి పిల్లలేదని బాధపడేవాళ్ళు, లేకపోతే నన్ను బాగా చూడలేదని బాధపడేవాళ్ళు, నాకు అవకాశం ఇవ్వలేదని బాధపడేవాళ్ళు. ఇలాంటి వారు ఉన్నారండి లోకంలో, సంఘాల్లో. కానీ నువ్వు ఎవరి మీద నమ్మకం లేదో తెలుసా? దేవుని మీద నమ్మకం లేదు. దేవుని మీద నిజంగా నమ్మకం ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. నాకు ఒకవేళ పాట ఇచ్చారా కాదు నా జీవితంలో, నేను ఏ విధంగా నేను పాట ద్వారా కింద కూర్చుని నేను ఆరాధించాను. ఆయన నాకు సమయం ఇచ్చారా వాక్యం చెప్పడానికి కాదు, నేను వాక్యం చెప్తున్నాడు, నా జీవితాన్ని ఎలా సరి చేసుకున్నానో అని నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంతే తప్ప నాకు వాక్యం ఇస్తేనే నేను గొప్పవాడిని, నాకు వాక్యం ఇస్తేనే నేను బాగా చూసినట్టు ఇది కాదు, నాకు ప్రార్థన ఇస్తేనే చూసినట్టు, నన్ను పొగిడితేనే చూసినట్టు ఇది కాదండి దేవుడు కోరుకునేది. అక్కడ నమ్మకం ఉంచాల్సింది దేవుణ్ణి. నువ్వు ఆయన మీద ఆధారపడాలి, నువ్వు ఆయన ఆశ్రయం పొందాలి. చూడండి, సమస్యల్లో బాధల్లో మనుషులకి ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమస్యల్లో బాధల్లో మనుషులు దేవుని ఎవరైనా ఆశ్రయిస్తారా అని చూస్తూ ఉంటారు. నిజంగా ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నిజమైన ఆశ్రయము దేవుని వద్దనే ఉన్నది. ఎందుకు ఆశ్రయం ఉంది దేవుని దగ్గర చెప్పండి? ఒకవేళ మనుషులు ఆశ్రయం ఇచ్చారనుకోండి, ఎప్పటి వరకు ఇవ్వగలరు? ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, సంవత్సరం ఇస్తారు, లేక 10 సంవత్సరాలు ఇస్తారు, 5 సంవత్సరాలు ఇస్తారు, జీవితాంతం కూడా ఇవ్వగలరు. ఒకవేళ వాళ్ళు మనల్ని నమ్మి మనం బాగా బ్రతికితే, అంతేనా? మరి జీవితాంతము తర్వాత, ఈ మనిషి జీవితాంతము తర్వాత ఉపయోగపడేది ఎవరో తెలుసా? మనిషి కాదు. ఒకవేళ నువ్వు ఆశ్రయించినా ఆయన ఏం చేయలేడు, కానీ దేవుడు మాత్రం చేయగలడు. నీ జీవితాన్ని కట్టగలడు, నీ జీవితాన్ని నిలబెట్టగలడు, నీ జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలడు. అలాగే ఈ ఆత్మను బ్రతికించగలడు. ఆయనకున్న శక్తి అంత గొప్పది. దేవునికి అంత గొప్ప శక్తి ఉందండి, మనం ఆశ్రయించట్లా. సరే, ఇలా వర్ధిల్లుతున్నప్పుడు మనం అసలు ఎలా దేవుని విషయంలో, లేకపోతే ఇన్ని చేస్తున్నాం బాగానే ఉన్నాం, మనం వర్ధిల్లడం అనేది ఎలా వస్తుంది? మనకి వర్ధిల్లడం అనేది ఎలా మన జీవితంలో కలుగుతుంది అని దేవుణ్ణి అడిగితే, యేసుక్రీస్తు వారిని అక్కడ మత్తయి సువార్తలో చెబుతూ యేసుక్రీస్తు వారు ఎలా ఎదుగుతున్నారో వర్ధిల్లుతున్నారో చూద్దాం మనం ఒకసారి. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును ఎలా ఉన్నాడంటే, ఆయన మొదటగా ఏ దయ కావాలో మనకి? దేవుని దయ కావాలి, తర్వాత
మనుష్యుల దయ. దేవుని దయ తర్వాతే మనుషుల దయ. మనుషుల దయ ఉండాలండి, ఉండకూడదని నేను అన్నాను. కానీ మనుషుల దయ ఉంచడానికి కూడా మనకి ఏ ఆధారం ఉండాలి తెలుసా? దేవుని దయే ఆధారం. పలానా వ్యక్తి కాపాడ ఆ సమయంలో అంటారు చూడండి, ఆ సమయంలో ఆయన కాపాడడానికి నీకు అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? నీ దేవుడు ఆయన్ని నడిపించి ఉండవచ్చు. ఆయన ఎవరో నాకు తెలియదండి, సడన్గా వచ్చి నాకు కాపాడాడు నన్ను. ఆ టైంలో ఏం తెలియదు, మళ్ళీ ఆయన కనపడలే నాకు. ఎలా వచ్చింది ఈ ఆశ్రయం? ఎలా వచ్చింది నీకు ఆ ఆధారం? ఎలా వచ్చింది ఆ మనిషి వలన దయ? దేవుని దయ ఉంటే మనుషులు కూడా దయ చూపిస్తారు. కానీ ఎదిగేటప్పుడు మనిషి అంట మనుషుల దయ ఉండాలి, అంతకంటే ముఖ్యంగా దేవుని దయ మనలో ఉండాలి. అప్పుడు మనం ఎలా వస్తామంటే వర్ధిల్లుతాం. చూడండి, దేవుని దయ ఉంటే సరిపోద్దని వెళ్ళిపోయామనుకోండి, మనుషులు అవసరం లేదనుకున్నాం అనుకోండి, లోకంలో బ్రతకగలమా? ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనం అభివృద్ధి చెందాలంటే మనుషులు కూడా సంతకాలు పెట్టాలి. మన ఉద్యోగాన్ని పెంచడానికే, లేకపోతే మనం ఉద్యోగం రావడానికి మనుషులు కూడా దయ చూపించాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఎక్కువ దయలు ఇప్పుడే వస్తాయి. మాస్టర్లకి ఇప్పుడే వస్తాయి. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని మార్కులు పాస్ అండి? ఇప్పుడు ఎన్ని మార్కులు పాస్? పోనీ 30 అనుకోండి, 29 వచ్చినాయి అనుకోండి, అంతా బాగా రాయిస్తాడు, 29 మార్కులు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాడు మాస్టరు? దయ చూపిస్తాడు. ఎలాగా? 1 మార్కే కదా, టిక్ పెడతాడు. టిక్ పెట్టి 1 మార్క్ వేసి దయ చూపించి పాస్. చూసారా? అంటే జీవితంలో మనుషుల దయ కూడా అవసరం, అది మనకు అక్కడక్కడ కనపడుతుంది. కానీ అంతకంటే గొప్పది దేవుని దయ. దేవుని దయందును మనుషుల దయందును మనం వర్ధిల్లాలి. ఇది దేవుని ప్రణాళిక. మనుషులు టచ్ లేకుండా నేను బ్రతికేస్తాను, మనుషుల ద్వారా నేను వర్ధిల్లకుండా బ్రతికేస్తాను అంటే అవ్వదు. ఇది దేవుడిచ్చిన ప్రణాళికే. ఇంకొక మాట కూడా చూద్దాం, ఇంకా మనం ఎలా వర్ధిల్లాలో తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. అంటే ఏం చేయాలంట? దీన్ని, వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యంలో నువ్వు వర్ధిల్లుతూ వెళ్ళాలి. ఈరోజు ఆదికాండం చదివాననుకోండి, రేపు మరొక గ్రంథాన్ని చదవాలి. దీంట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఈరోజు ఒక వాక్యం వినాలనుకోండి, రేపు మరొక వాక్యం వినాలి. ఈరోజు ఒక సేవకుడి దగ్గర ఒకటి నేర్చుకున్నాను అనుకోండి, మరొక సేవకుడు ఏం నేర్పుతున్నాడు నాకు దేవుడు ఆయన ద్వారా, ఇది నేర్చుకోవాలి. వాక్యంలో పరిశీలించాలి. ఈ వచనం ఈ విధంగా నాతో మాట్లాడుతుంది, మరొక వచనం ఈ విధంగా నాతో మాట్లాడుతుంది, ఏది నాకు ఉపయోగపడుతుంది, ఎలా నన్ను బలపరుస్తుంది. అలా ప్రతి విషయంలో దేవుని వాక్యంతో మనం వర్ధిల్లాలి. అంటే నేర్చుకుంటూ, చదువుతూ, వింటూ, బలపడుతూ వెళ్ళాలి. అంటే వాక్యంలో కూడా మనకేం కావాలి? వర్ధిల్లడం. ఎప్పుడు ఆదికాండం గురించే ఉండిపోయామనుకోండి, ప్రకటన గ్రంథం ఎప్పుడు నేర్చుకుంటాం? ఆదికాండమే తెలిసిందనుకోండి, ప్రకటన గ్రంథం ఎప్పుడు చదువుతాం? ఆదికాండంలో ఉన్న విషయాలే తెలిసినాయి అనుకోండి, మరి ఇతర పుస్తకాల్లో ఉన్న ప్రకటన గ్రంథం వరకు ఉన్న మిగతా పుస్తకాలు ఎప్పుడు చదువుతాం? 65 పుస్తకాలు ఎప్పుడు జ్ఞానం నేర్చుకుంటాం? 65 పుస్తకాలు, 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్క పుస్తకం మీదే నీ పట్టు వస్తే మరి మిగతా పుస్తకాలు పట్టు ఎప్పుడు వస్తుంది? చదువుతూ, ధ్యానిస్తూ, నేర్చుకుంటూ బలపడాలంట. ఏదో ఒక వచనం, ఒక వాక్యం తీసుకుని నాకు ఇది ఇష్టమైంది, ఇదే తీసుకుంటానని అనుకోకూడదు. అందుకే 66 పుస్తకాల్లో కూడా మనం ధ్యానించాలి. వాటి మీద మనం బలాన్ని నేర్చుకుంటూ, వాటితో మనం బలపడుతూ ఆత్మీయంగా వృద్ధి చెందాలి. అది వర్ధిల్లడం. ఎలా వర్ధిల్లాలంటే మనుషుల దయందును దేవుని దయందును, దేవుని దయందును మనుషుల దయందును, అంతేకాదు వాక్యమందును వర్ధిల్లాలి. ఇంకా ఎలా వర్ధిల్లాలో తెలుసా? కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని
ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడేమంటున్నాడో యెహోవా మందిరములో నాటబడిన వారు. ఎవరో యెహోవా మందిరంలో నాటబడటం. ఇప్పుడు యెహోవా మందిరం అంటే ఏది? గట్టిగా చెప్పండి. అది సంఘం, దేవుని మందిరం. యెహోవా మందిరంలో నాటబడటం అంటే ఏంటి? ఎప్పుడు నాటబడతారో ఏమండి? రైతు విత్తనాలు విత్తిన తర్వాత వాటిని ఏమంటారండి, పైరుని తీసుకొచ్చి నాటుతారు కదా. ఎప్పుడు నాటుతాడో జాగ్రత్త వినాలి అందరూ. రైతు ఆ పైరుని ఎప్పుడు నాటుతాడో అంటే దానికి ఒక టైం అంటూ ఉంది. అది అభివృద్ధి చెంది కొంతవరకు సారాన్ని తీసుకుని వెదగాలి, తర్వాతే నాటుతాడు. అంటే మనం మందిరంలో నాటబడాలంటే మనలో ఏం కావాలి? మొదట దేవుణ్ణి ఒప్పుకోవాలి, రక్షణలోనికి రావాలి. అప్పుడు మనం నాటబడతాం. ఎక్కడ? దేవుని సంఘంలో. మందిరం అంటే సంఘంలో. నాటబడిన వారు ఏమవుతారు? ఆ నాటబడిన వారు వర్ధిల్లుతారంట. అంటే నాటబడని వారు ఏం కారు? నిజమా ఇది? దేవుని సంఘంలో నాటబడిన ఎలా వర్ధిల్లుతారు? ఆత్మ సంబంధంగా అనేక విషయాల్లో వారు వర్ధిల్లుతారు. ఆత్మ సంబంధంగా వర్ధిల్లడం అంటే మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. వాటిని అధిగమించి ఎలా బ్రతకాలో నేర్పుతుంది దేవుని మాట. వాటిని ఎలా తట్టుకోవాలో నేర్పుతుంది దేవుని మాట. దేవుని ఆలయంలో నేర్పేవయ్యే, ఇక వేరే విషయాలు ఏం నేర్పవు కదా. ఏమైనా నేర్పుతారా? నీతిగా బ్రతుకు, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడకు, వ్యభిచరింపకు. ఇవన్నీ కూడా ఏ మాటలో? దేవుని వాక్యంలో ఉన్న మాటలే. ఇవన్నీ మనల్ని బలపరుస్తాయి, నిలబడతాయి. అప్పుడు ఏమవుతాం? మనం నాటబడి ఎదుగుతాం. ఎదిగి ఏం చేస్తాం? ఫలాలు ఇస్తాం. మొక్క నాటింది అనుకో, పైరు నాటారు, నాటిన తర్వాత ఎదిగితే సరిపోద్దా? ఏం కావాలి మనకి? ఫలం చాలే. ఫలం వస్తే ఇప్పుడు ఏమవుతుంది? కోతలు కోస్తున్నారు. ఎలా కోతలు కోస్తారు? పంట పండితే అంటే ఫలిస్తే నువ్వు కోత కోస్తున్నావు. ఫలించకుండా ఒక గింజ నాటిన తర్వాత ఒక పైరుకి ఒకే గింజ, ఒకే గింజ వచ్చిందనుకోండి, ఫలించినట్టు అది ఏమైనా ఉపయోగపడుతుంది మనకి? ఒకవేళ సరిగా పండలేదనుకోండి, ఏం చేస్తారు? రైతు కోసేసిన పశువులకో గేదెలకో వాటికి ఆహారంగా వేసేస్తాడు. ఎందుకు? ఫలించకపోతే. ఒకవేళ నువ్వు ఫలించలేదనుకోండి దేవుని దగ్గర, నీ జీవితం కూడా అలా నాశనం అయిపోద్ది. కానీ ఫలించావనుకోండి దేవుని వాక్యంలో, అనేక మందికి దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పగలుగుతావు, బ్రతికి చూపించగలుగుతావు. నోటితో చెప్పకపోయినా దేవుని వాక్యాన్ని ఎలా చెప్పొచ్చో తెలుసా? మన బ్రతుకు ద్వారా. ఒక విషయాన్ని ఇంతకుముందు చెప్పి నేను ఆపను. ఒకసారి ఆ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే వర్ధిల్లడం అంటే మనం ఇంకేం పనులు చేయాలి, వర్ధిల్లాలి అంటే ఇంకేం పనులు చేయాలి అనే విషయం ఒకటి నేను వదిలి ముందుకు వెళ్ళాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదును. ఏం చేయాలంటే మనం వర్ధిల్లాలంటే దేవుడు మన జీవితంలో పనులు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, లేకపోతే ఏదైనా రావచ్చు. మనం కష్టపడి దేవుని మీద ఆశ్రయించి బ్రతుకుతున్నప్పుడు. లోకంలో ఉన్నవారు పొందుకుంటారు, అది వేరు. మనం మాత్రం దేవుణ్ణి ఆశ్రయించి బ్రతుకుతున్నప్పుడు మనకి ఎన్నో పరిస్థితుల్లో మనకి ఉద్యోగాలు, లాభాలు, వ్యాపారాల్లో కలగవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఎంతగా వర్ధిల్లుతున్నావో, నీకు ఎంత దేవుని ఆశ్రయించి బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎంతగా ఉత్తమంగా బ్రతుకుతున్నావో నీకు దేవుడు ఇస్తున్నాడో వాటిని నీకు ఎంత వర్ధిల్లుతున్నావో వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. అవునా? ఏమన్నాడు? మీరు వర్ధిల్లిన కొలది దాచిపెట్టండి, పెట్టుకుని ఆదివారం నిల్వ చేయండి అంటున్నాడు. ఎందుకని? అవి పరిశుద్ధుల కొరకు, స్వార్థ కొరకు ఉపయోగపడాలి. ఎందుకంటే ఎవరో తినేయాలని కాదండి ఇది.
ఆయన పౌలు గారు అట్టుకెళ్ళిపోదామని నాకు ఇచ్చేయండి, నేను అట్టుకెళ్ళి అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాను, ఇంకోటి చేస్తానని చెప్పట్లా. సేవకుడు, నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ సంఘంలో వచ్చే కానుకలను దేనికి ఉపయోగిస్తాడు? సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘంలో ఉన్న విశ్వాసులను అభివృద్ధిపరచక ఆత్మీయంగా నిలబెట్టడానికి ఏ అవసరమో సంఘానికి అవి చేస్తారు. అంతే దేవుడు చెప్పేది. అవునా? ఒకటి సేవకుడు బ్రతకాలి, సేవకుడు బ్రతుకుతూ పాటు అంతవరకు ఆపుకుంటే సరిపోదు. ఏం చేయాలి? సంఘాన్ని బలపరచాలి, దానికోసం ఉపయోగించాలి. ఒకవేళ వేరే చోట ఎక్కడన్నా సంఘం బలహీనంగా ఉందనుకోండి, అక్కడికి పంపాలి, అక్కడ ఉపయోగించాలి. వేరే ప్రాంతంలో సంఘం స్వార్థ చేయాలనుకుంటే అప్పుడు ఉపయోగించాలి. అందునిమిత్తం ఇదంట నువ్వు వర్ధిల్ల కొలది దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఇంకా మరింతగాను, మరింతగా నూరంతలుగా ప్రతిఫలం పొందినట్టు ఇచ్చాడు అనుకోండి. నూరంతలుగా 100 రూపాయల్లో వచ్చిన దాంట్లో ఇచ్చింది వేరు, 1000 రూపాయలు వచ్చిన దాంట్లో వేరు. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిన దాంట్లో నువ్వు ఇచ్చిన దానికి దేవుడు తర్వాత ఏం చేస్తాడు? దాన్ని పెంచుతాడు. అప్పుడు దాంట్లో నువ్వు వర్ధిల్ల కొలది ఇవ్వాలి. అంటే ఇది ఎవరి కోసం అంటే, ఏదో ఎవరో పాడు చేసుకోవడానికి, వాళ్ళ సొంతంగా చేసుకోవడానికి, సొంత పనుల నిమిత్తం వాళ్ళు ఎదగడానికి సంఘ సేవ. కొంతమంది అంటున్నారు సంఘ సేవలు డబ్బులు తినేయటమే తప్ప ఇంకేం లేదని అంటున్నారు కొంతమందిని చూసి. ఏంటంట, కొంతమంది ఇతర వ్యక్తులు మాట్లాడుతున్నారు, మీరు సంఘాలు ఎట్టేది ఎందుకు, డబ్బులు తినేటానికి ప్రజలు ఎందుకు వచ్చినాయి అంటే కొంతమంది చేసే కార్యాలను బట్టి. కానీ దేవుడు అలాగా ఊరుకోవట్లేదు. దేవుడు అలా కోరుకోవట్లేదండి. సంఘము దేని నిమిత్తమో జాగ్రత్త చేయాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో అన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకవేళ వర్ధిల్లిన తర్వాత వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? వర్ధిల్లితే ప్రమాదం ఉంటుందా? వర్ధిల్లిన తర్వాత ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? మనిషి అభివృద్ధి పొందిన తర్వాత ప్రమాదం ఏదైనా ఉంటుందా? ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నీకు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇశ్రాయేలుని వాళ్ళ కట్టని పొరల్లో, వాళ్ళ కట్టని ఇండ్లలో, వాళ్ళు నాటని ఆహారం తినడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడంటే దేవుడు. ఎందుకనంటే వాళ్ళని ఎన్నుకుని ప్రపంచానికి వాక్యం చెప్పాలనుకున్నాడు కాబట్టి ఐగుప్తు నుంచి రప్పించాడు. రప్పించి ఇక్కడ జాగ్రత్త చేశాడు. కానీ తర్వాత ఏమంటున్నాడో తెలుసా? మీరు జాగ్రత్తగా అది జ్ఞాపకం చేసుకోండి. ఏది? ఐగుప్తు నుంచి మిమ్మల్ని రప్పించిన దాన్ని. ఎందుకని? జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతాం? వర్ధిల్లిపోయాం, హ్యాపీగా ఉన్నాం, బిల్డింగ్ కట్టే అవన్నీ అయిపోయినాయి, దేవుడు గుర్తులేడు, ఏమవుతాం? పాడైపోతాం, నాశనం అయిపోతాం, ఇల్లు పాడైపోద్ది, కుటుంబం మనకి ఆస్తి పోతుంది. ఇది కాదు, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. ఈ పాడైపోవటం. అందుకే అంటున్నాడు జ్ఞాపకం చేసుకో. వర్ధిల్లినప్పుడు, ఒకవేళ నువ్వు వర్ధిల్లినప్పుడు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? నేను వర్ధిల్లాను, హ్యాపీగా ఉన్నాను, నాకు సమృద్ధి ఉంది, నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? నేను వర్ధిల్లినప్పుడు ఎలా బ్రతకమంటుందో వాక్యం, అది జ్ఞాపకం చేసుకోవాలి. నేను అన్నిట్లో ఉద్యోగం వచ్చింది, బాగుంది, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబము, మంచి ఇల్లు, మంచి పొలాలు, ఇవన్నీ ఉన్నాయి. మరి నేనేం చేయాలి? ఇవి ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నీ వాక్యం దగ్గరికి వెళ్ళి అడుగు, దేవుని దగ్గర. దేవుడు చెప్తాడు, అలా నువ్వు బ్రతుకు. నువ్వు మర్చిపోకూడదు. జాగ్రత్త సుమ ఏమన్నాడు? జాగ్రత్త పడుము. ఎందుకంటే నువ్వు మర్చిపోతావు. అభివృద్ధి పడినప్పుడు, లేకపోతే వృద్ధి చెందినప్పుడు, లేకపోతే నువ్వు వర్ధిల్లినప్పుడు నీలో వచ్చేదేంటో తెలుసా? మరుపు, లేకపోతే గర్వం, లేకపోతే అసూయ, ఇవన్నీ వస్తాయి. అందుకు దేవుణ్ణి ఎలా అడగాలో తెలుసా? 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము
15వ వచనం, 32వ అధ్యాయం 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచి తన రక్షణ శైలమును తృణీకరించెను. ఏమయ్యాడు? కొవ్వు పట్టిందంట తనకి. ఎవరంటే ఈయన? యెషూరును అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఏం చేశారు? కాపాడాడు దేవుడు, నడిపించాడు. తర్వాత ఏం చేసేవారు? దేవుని మర్చిపోయి ఇతర విషయాల్లోకి వెళ్ళిపోయి దేవుణ్ణి మరిచి, దేవుని ఆజ్ఞలు మరిచి పక్కగా బొత్తిగా నాశనం చేసుకుని వాళ్ళు ఏమైపోయారంట? అరణ్యంలో ఎంతోమంది రాలిపోయారు. ఎందుకని? ఏం చేయలేదు తెలిసిలో? దేవుని ఆజ్ఞను నిరాకరించడం ద్వారా వచ్చే నష్టం. అంటే అభివృద్ధి పొందుతున్నారు, వృద్ధిలోకి వెళ్తున్నారు, అన్నీ పొందుకుంటున్నారు. చూడండి, వాళ్ళు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు మాకు మాంసం లేదు, ఏం లేదంటే బాధపడుతుంటే మోషే అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, పూరెళ్ళను కురిపించాడంట. స్వచ్ఛమైన మాంస ఆహారం కురిపించినప్పుడు వారు తింటున్నప్పుడు దేవుణ్ణి దూషించినందుకు దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషేను కూడా తిడితే ఊరుకోలేదు దేవుడు. వాళ్ళ పళ్ళ సందుల్లోనే ఉందంట. అప్పుడు కొంతమంది దేవుణ్ణి అతిక్రమించినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు చనిపోయారు. ఎందుకని? మర్చిపోతారు. తిండి దొరికింది కదా అని, మంచి ఇల్లు దొరికింది కదా అని, మంచి బాగుంది నా స్థితి అని దేవుని మర్చిపోయామనుకోండి, ఏమవుతాం? నాశనం అయిపోతాం, నరకానికి జారిపోతాం. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ సమృద్ధికరమైన జీవితం పొందుకున్నావా, సంతోషించు, దానితో దేవుణ్ణి స్తుతించు ఉన్నదాంతో. అంతే తప్ప నాకుంది కాబట్టి, నేను జ్ఞానవంతుని కాబట్టి పొందుకున్నాను అన్నామా, పడిపోతాం. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం. నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అవునా? ఏమంటాం అప్పుడు? ఒకవేళ ఎవరండి యెహోవా, ఎవరండి దేవుడు, ఎవరండి యేసుక్రీస్తు అంటామేమో. ఎందుకు? కడుపు నిండితే మాటలు అలాగొస్తాయి. చాలామంది చూడండి, ఆకలి ఉన్నప్పుడు మాటలు వేరు, కడుపు నిండిపోయిన తర్వాత మాటలు వేరు వస్తాయి. ఎంత చెప్పి కూర్చో పర్వాలేదు ఇప్పుడు అంటారు. అదే ఆకలేస్తున్నప్పుడు అనుకోండి, వెళ్ళిపోతాను, నేను ముందు అన్నం తినాలి, లేకపోతే టిఫిన్ తినాలి, ముందు ఆహారం తినాలి, నన్ను వదిలి అంటారు. అవునా? అంటే కడుపు నిండక తర్వాత నిండక ముందు మనిషిలో తేడా ఉంటుంది. అంటే ఒకవేళ దేవుణ్ణి విసర్జించే అవకాశం వస్తుంది. అందుకే నీకు సమృద్ధి వచ్చిన తర్వాత ఏం రావచ్చు? ఒకవేళ దేవుణ్ణి ఎవడు అని ప్రశ్నించే స్థితి వస్తుందేమో. జాగ్రత్త. వర్ధిల్లాలని నీకు ఉంది, కానీ వర్ధిల్లిన తర్వాత ఈ స్థితి రాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకుంది. ఎందుకంటే చెప్పనా, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక పరిస్థితి జరిగింది అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. సమృద్ధి నిండిందనుకోండి, ఎలాంటి తరం పుడుతుంది? దేవుడు ఎవరో తెలియని తరం పుడుతుంది. దేవుడు ఎక్కడున్నాడండి అని అంటారు. దేవుడు ఉన్నాడండి అసలు అంటారు. ఎందుకనంటే కడుపు నిండితే ఆహారం విలువ తెలీదు. మళ్ళీ ఆకలి టైం వరకే అది తెలుస్తుంది. ఆకలి అయినప్పుడే ఆహారం విలువ తెలుస్తుంది. ఫుల్గా తినేసిన తర్వాత పట్టుకొచ్చి ఎంత ఏమంటుందని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నాకు వద్దురా బాబు నేను తినలేనంటావు. మనిషి వద్దనేది ఏంటో తెలుసా? ఆహారం. నాకు సరిపోతుంది అని చెప్పేది ఆహారం ఒకటే. కానీ మనిషి సమృద్ధి పొందిన తర్వాత ఎక్కువ మరింతగా పొందాలండి దేవుని విడిచి వెళ్ళే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే అంటున్నాడు, మనకు హెచ్చరిక చేస్తున్నాడు, ఒకవేళ నువ్వు దేవుణ్ణి మర్చిపోతావేమో,
జాగ్రత్త. సమృద్ధి వచ్చిన తర్వాత, నువ్వు వర్ధిల్లిన తర్వాత, నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత, నీకు అన్నీ కలిసి వచ్చిన తర్వాత, అన్నీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి మరిచిపోవద్దు. మరిచిపోయావా నువ్వు నరకానికి జారిపోతావు. దేవుడు ఈ వర్ధిల్లడం అనే పాఠంలో మనకు నేర్పిస్తుంది. నువ్వు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లుతావో కూడా చెప్పాడు. దేవుని ఆశ్రయించాలి, నమ్మకం ఉంచాలి, దేవుని ఆధారపడాలి, ఆయన వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ఉండాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సంఘంతో మమేకమై మన జీవితాన్ని కొనసాగించాలి. ఇలా బ్రతుకుతూ ఉంటే మనకేమొస్తుంది? నీతి న్యాయాలతో మనం బ్రతికితే మనం ఏముంటాము? మన జీవితంలో వర్ధిల్లుతాం. వర్ధిల్లిన తర్వాత మనకి ఎలా వర్ధిల్లుతామంటే మనుషుల దయందును, దేవుని దయందును, ఇంకా వాక్యమందును, ప్రార్థన యందును, ఇంకా దేవుని ప్రేమలోను, దేవుని మందిరపు చేస్తున్న పనుల్లోనూ మనం ఏం చేస్తామంటే వర్ధిల్లుతాం. అలా దేవునిలో ఉంటే వర్ధిల్లుతాం. అలా వర్ధిల్లిన తర్వాత ఏదైనా నష్టం ఉందా అంటే వచ్చే అవకాశం ఉంది. కడుపు నిండిన తర్వాత దేవుడు లేడని అంటావేమో ఒకవేళ. అందుకని అంటున్నాడు, నువ్వు వర్ధిల్లిన తర్వాత దేవా నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఈయన, అంత దాటొద్దు నాకు, అంతకంటే తక్కువ. ఎందుకంటే నిన్ను నిందించేస్తానేమో. దేవుడు ఎక్కడున్నాడు నన్ను కాపాడటానికి. కొంతమంది అంటారు చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి అనుకుంటావు, ఎన్ని శ్రమలు వచ్చినాయి నాకు, అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ఉంటే నన్ను కాపాదుడండి. ఎంతమంది వెళ్ళిపోయిన జీవితంలో అలాంటి మాట్లాడుతుంటారు చూడండి. అంటే వాళ్ళు దేవుడిని ఆశ్రయించలా, లేకపోతే వచ్చిన వాటిలో వాళ్ళు సంతృప్తికరంగా లేరు. అందుకే మనిషికి కావాల్సింది ఏంటి తెలుసు? సంతృప్తి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు వర్ధిల్లినప్పుడు ఒకవేళ నష్టపోతావేమో, వర్ధిల్లిన తర్వాత దేవుడు ఎవడని అంటావేమో, అలా ఉండకుండా నిమిత్తం నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు అని దేవుడిని అడిగి నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని కనిసంధానంలో, దేవుని ప్రేమలో, దేవుడిచ్చిన కృపలో కొనసాగిపోవడం కంటే ఇంకా ఉత్తమమైన జీవితం మనలో ఏమీ లేదు. ఎక్కువ వచ్చేసినా మనం ఏం చేస్తాం? దేవుడు ఎక్కడున్నాడా, దేవుడా నాకు బోల్డ్ డబ్బు ఉంది, గిట్రత్తం కావాలంటారు. ఇలాంటి వారు ఉన్నారండి. అలాంటి నాశనం అయిపోకుండా ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ వాక్యంతో మన జీవితాన్ని కలిపి జాగ్రత్తగా బ్రతికి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయనని దేవుడు క్రైస్తవుల్ని, లేకపోతే క్రీస్తుని నమ్మిన వారిని, దేవుణ్ణి ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేయడు అని శ్రమలో ఉంటాయి. శ్రమలో ఉండే కోణం వేరు, వర్ధిల్లే కోణం వేరు. కానీ ఆ వర్ధిల్లడంలో మన ఎంతవరకు అవసరమో అంతవరకు మనం పొందుకుని ఆయన స్తుతిస్తూ, ఒకవేళ ఎంత వచ్చినా మనం ఆయన స్తుతిస్తూనే ముందుకు కొనసాగాలి. ఇది మన దేవుడు మనకి నేర్పే నీ జీవితంలోనే ఒక సత్యం. తెలుసుకుని మన జీవితాలను కట్టుకుందాం, బలపడదాం, అనేక మందిని బలపరుద్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మనిషిని వర్ధిల్ల చేయాలనేదే నీ ఆలోచన నాయన. ఆనాడు ఇశ్రాయేలుని బాధలు పడుతున్నప్పుడు నాయన ఆ ప్రాంతమైన ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే తండ్రి ఇశ్రాయేలు అనే ప్రాంతానికి, ఇజ్రాయేలు దేశాన్ని, యెరూషలేము ప్రాంతానికి నడిపించారు. వారికి సమృద్ధినిచ్చారు. అయినప్పటికీ కొంతమంది నిన్ను మరిచారు నాయన. ఇదిగో నాయన, రక్షణ పొందాలని నీ వాక్యం ద్వారా చెబుతున్నప్పుడు అనేక మంది రక్షణ పొందుతూ నీ వాక్యం దగ్గరకు వస్తున్నారు తండ్రి. సమృద్ధిని తెలుసుకుంటున్నారు, పొందుకుంటున్నారు, వర్ధిల్లుతున్నారు నాయన. వర్ధిల్లిన వారు మీలో బలపడడానికి, నీ వాక్యాన్ని నేర్చుకుంటూ స్థిరపడడానికి నాయన వారికి ఎంతవరకు అవసరమో మా అందరి జీవితాలకు అంతవరకు దయచేయండి. మిమ్మల్ని మహింపరిచేవారుగా మమ్మల్ని నివసింపచేయండి. ఎన్నడూనూ నీ మాటలను మర్చిపోకుండా, వ్యర్థపరచకుండా, వాటిని వదిలేకుండా స్థిరమైన బుద్ధి విశ్వాసము కలిగిన జీవితాలను మాకు దయచేసి వర్ధిల్లిన కొలది మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని సమస్తము ఈ పాదపద్మలు ఆరోపించుకుంటూ చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డని, విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యొక్క ఆత్మను దీవించి బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని క్రీస్తు వారి పేట సమస్తము అడిగి వేడుకుని పొందుకున్నాం, నమ్ముచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.